నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహిళా సాధికారతకు శిల్ప భరోసా. 217 మంది మహిళలకు 35,51,000 రూపాయల రుణాల పంపిణీ. నాగిని రవిసింగారెడ్డి. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ముగిసిన వెజిటేబుల్ మార్కెట్ గేట్ల వేలంపాట. అట్టహాసంగా శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ వార్షిక క్రీడా సంబరాలు. పేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని సూచించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. విద్యారంగంలో అమ్జద్ బాషా సిద్దికీ సేవలు చిరస్మరణీయం. నంద్యాలలో ఘనంగా పదవీ విరమణ సన్మానం. నంద్యాలలో మహిళా శక్తికి ఆర్థిక చేయూతనిస్తోంది శిల్పా మహిళా సహకార్ బ్యాంక్. పేదింటి మహిళలు స్వయం ఉపాధిలో రాణించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో ఈ బ్యాంకు ముందడుగులు వేస్తోంది. తాజాగా ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా 217 మంది మహిళలకు 35,51,000 రూపాయల రుణాలను బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పంపిణీ చేశారు. మహిళా స్వయం శక్తికి నంద్యాల శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ చిరునామాగా మారుతోంది. పేద మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యంగా ఈ బ్యాంకు గత 13 ఏళ్లుగా నిరంతరాయంగా సేవలను అందిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి చేతుల మీదుగా భారీగా రుణాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రతి మీటింగ్ లో కూడా మేము చెప్తూ ఉంటాము, చాలా మందికి ఈ బ్యాంక్ లో మేము చేసే కొన్ని అంటే రుణాల వరకు అవి తీసుకోవడము, దాన్ని తిరిగి మాకు కట్టడము టైంకి మాత్రమే తెలుసు. దానివల్ల మీరు లబ్ధి పొందుతున్నారు. కానీ అలాంటివి ఎఫ్డి రూపంలో చాలా రూపాల్లో కూడా మీరు ఇంకా లాభపడేవి సేవింగ్స్ చేసుకునే విధానాలు చాలా ఉన్నాయి. సో మీరు తీరిగ్గా ఒక రోజు మీకు అర్థమయ్యేలాగా తప్పకుండా వచ్చి మన సిబ్బందినన్నా, లేకపోతే మీ ఇంటికే వస్తుంది కదా కలెక్షన్ అప్పుడు, మన సిబ్బందులన్నా లేకపోతే మన బ్యాంక్ మేనేజర్ గారినన్నా వచ్చి కనుక్కుంటే మీకు ఇంకా ఎలా లాభపడాలో, ఎలా అయితే మీరు ఇంకా 10 విషయాలు నేర్చుకుంటారో తెలుస్తుంది. ప్రతి నెల ఇంత భారీగా ఒక మీటింగ్ పెట్టుకోవడానికి మేము కారణం, ఒక 10 మంది మహిళలు కలిస్తే 10 విషయాలు అందరికీ తెలుస్తాయని. అంతేనా? చాలా మందికి తెలిసిండదు ఈ రోజు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అని. అంటే ఖాతాలు నెక్స్ట్ ఇయర్ కి ఇది డిఫరెంట్ ఇయర్, January 1st కాదు బ్యాంక్ వాళ్ళకి న్యూ ఇయర్, మాకు న్యూ ఇయర్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. చాలా మందికి అది తెలిసిండదు. ఇన్కమ్ ట్యాక్స్ లను వినింటారా? ట్యాక్స్లు కట్టడము, ఫైల్ చేయడము, మీ భర్త కొడుకు ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ ఈ రోజుతో లాస్ట్ డే అయిపోయి రేపు మళ్ళీ ఫ్రెష్ గా ఇయర్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో ఆ సందర్భంగా మీకు తెలుసు, ఇందాక కూడా ఒకరు చెప్పారు, ఫస్ట్ బ్యాంక్ లో లోన్ అప్లై చేసినప్పుడు 5,000 రూపాయలు ఇస్తాం. అవునా? 5,000 కూడా ఈసారి కూడా 26 మంది 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. అలాగే 8,000, తర్వాత 12,000, 15,000 అట్లా ఇస్తూ పోతాం, అలా పెంచుకుంటూ పోతాం. ఈసారి 11వ సారి తీసుకునే వాళ్ళు కూడా 19 మంది ఉన్నారు ఇక్కడ. 11 సార్లు అంటే 11 సంవత్సరాల నుంచి వాళ్ళు నిరంతరంగా మనతో ఉన్నట్టు చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి అలాగే నిజంగానే మా సిబ్బంది, మా మేనేజర్ గారి కృషితోటి ఈ 20,000 కూడా ఈసారి నుంచి 25,000 చేసి ఇప్పటి నుంచి అర్హులందరికి కూడా 25,000 వరకు కూడా మనం వెళ్ళబోతున్నాము. అలానే దేవుడు ఆశీస్సులతోటి, మీ కృషితోటి, నా సిబ్బంది కృషితోటి ఇది 25,000 కాదు 50,000, 1,00,000 కూడా మనం చేరుకోవాలని బలంగా కోరుకుంటున్నాను. నిజంగా ఈ బ్యాంక్ లో అది ఎన్ని ఆటంకులు వచ్చినా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండడానికి కేవలం, నేను నిజంగా చెప్తున్నాను, కేవలం ఇద్దరే దీనికి నేను బాధ్యత వహిస్తున్నారు. ఒకటొచ్చి మీరందరూ క్రమశిక్షణగా నెలకి టైంకి వచ్చి కట్టడము, లేదా టైంకి కట్టడము, నిరంతరంగా మేము రాజకీయాల్లో ఉన్నా, ఓడిపోయినా, గెలిచినా మా మీద నమ్మకంతో మీ ఖాతాల్ని 10 ఏళ్ళైనా ఇంకా నడిపిస్తుండడం. 2 మేజర్ గా మా సిబ్బంది, మా స్టాఫ్ పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మేనేజర్ హర్మీరా గారు, వీళ్ళిద్దరి వల్లే నాకు యాక్చువల్ గా కూడా నంద్యాలలో గుర్తింపు అనేది ఒకటి ఉంటే
నేను నమ్మేది గట్టిగా అది కేవలం ఈ బ్యాంక్ వల్లే, వీళ్ళు చేసే కష్టం వల్లే. సో ఇలాగే మనం అందరం ఇంకా ఎదగాలని, ఇంకా ఎక్కువ రుణాలు, ఇంకా ఎక్కువ మంది మహిళలు కూడా మన శిల్ప మహిళా సహకార్ వల్ల లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. పిల్లల్ని బాగా చదివించుకోండి, అయినంత వరకు కృషి చేసి 4 రాళ్ళు ఎలకాలు వేసుకోండి. ఎప్పుడు ఆర్థికంగా మాత్రం కంఫర్టబుల్ గా గట్టిగా భర్త మీదో పిల్లల మీదో ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా కరెక్ట్ గా ప్రణాళిక వేసుకొని ఆలోచించి ప్రతి అడుగు కూడా వేయమని కోరుకుంటున్నాను. 13,000 నుంచి 14,000 మహిళలు దీని ద్వారా లబ్ధి పొందడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ మీకు 150 నుంచి 200 మంది మాత్రమే మీకు కనిపిస్తా ఉంటారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ నెల రారు కదా, మళ్ళీ సంవత్సరానికే వస్తారు. కొత్త సభ్యులు జాయిన్ అవుతా ఉంటారు, కొంతమంది వద్దనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారు, పొరపాటై వెళ్ళిపోయినాము అప్పుడు తెలియలేదు మళ్ళీ జాయిన్ చేసుకోండి అని రీఅడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉండే ఉంటారు. మేము అప్పటికి క్లోజ్ చేసుకునేటప్పుడు చెప్తూ ఉంటాం, అమ్మ మీకు 8% రుణాలు ఇక్కడే కాదు, మీరు భారతదేశం అంతటా తిరిగినా కూడా ఎక్కడ దొరకదని చెప్తాం. అప్పుడేమంటారంటే పొదుపు సంఘాల ద్వారా మాకు ₹1,00,000 వస్తున్నాయి, 2 లక్షలు వస్తున్నాయి అని చెప్తారు. అది ఎంతసేపు ఉన్నా మనకు గవర్నమెంట్ ద్వారా దానిలో 10 మంది సభ్యులు ఉండాలి, దానికి సిఆర్పి మనకు అప్రూవ్ చేయాలి, బ్యాంకుకు 10 మంది వెళ్ళాలి, ఎంతసేపు ఉండాలో అందరికీ తెలిసిన విషయమే. 10 మంది ఉంటేనే కదమ్మా లోన్ మంజూరు అవుతుంది. దీంట్లో ఎంతమంది ఉంటే మంజూరు అవుతుంది? కొంతమంది అనొచ్చు 20,000 దేనికి వస్తుంది, 10,000 దేనికి వస్తుంది అని. కానీ దాని ద్వారా కూడా పిల్లల్ని చదివించుకుంటున్నారు, అది మాకు తెలుసు, మీకు తెలుసు. దాని ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు, అదంతా మీకు తెలుసు. చిన్న చిన్న బండ్ల మీద అంటే కూరగాయలు అనుకోవచ్చు, పూలు అనుకోవచ్చు, పళ్ళు అనుకోవచ్చు, టీ బంకులు అనుకోవచ్చు, సాయంత్రం బజ్జీలు పొంగనాలు అనుకోవచ్చు, రకరకాల వ్యాపారాలు చేస్తూ మహిళలు స్థిరపడి వాళ్లకు ఎటువంటి ఒత్తిడి లేకుండా మేము నడిపిస్తున్నామని మా ఆలోచన. కాకపోతే ఇంకా ఇందులో కూడా ఎవరన్నా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే మీరు ఈరోజు చెప్పొచ్చు, చైర్పర్సన్ గారు ముందరనే చెప్పవచ్చు. శిల్ప మహిళా సహకార్లో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ సిబ్బంది కానీ, ఆఫీస్ సిబ్బంది కానీ మేము సకాలంలో కట్టలేకపోతే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అని అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి చేతులు ఎత్తి మీరు మీ విషయం చెప్పొచ్చు, తప్పేం లేదు. ఏదన్నా కంప్లైంట్ ఉంటే కూడా మీరు చెప్పండి. మేము ఆరోగ్యం బాగలేదంటే కూడా వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినారు, తిరుపతి కొండ దర్శనానికి పోయినారు అంటే కూడా వాళ్ళకి టైం ఇవ్వడం కూడా జరుగుతుంది. మీటింగ్ అప్పుడు వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాము అంటే కూడా పర్మిషన్స్ ఇచ్చి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. దాదాపుగా నా నోటీస్కి వచ్చినంత వరకు, నాకు అవగాహన ఉన్నంత వరకు అయితే ఇప్పటి వరకు ఎవరినైతే ఇబ్బంది పెట్టలేదనే అనుకుంటున్నాం. ఇక మాకు తెలియకుండా మీకు ఏమన్నా ఇబ్బందులు జరిగి ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరం చివరి రోజు కాబట్టి ఏదైనా మీరు చెప్పదలుచుకుంటే మీ దగ్గరికి మైక్ వస్తుంది, మీరు నిరభ్యంతరంగా చెప్పవచ్చు. నిజంగా మా సైడ్ ఏదన్నా ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనం గత 13 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నడుపుతున్నాము. ఈ సంస్థలో అనేక రకాలుగా మహిళల కోసం ఎన్నో ఉపాధి చేశాము. అందులో ముఖ్యంగా టైలరింగ్ అయితేనేమి, మెహందీ అయితేనేమి, మగ్గం వర్క్ అయితే ఏమి, వైరు బుట్టల అల్లకం, ఇలా ఎంతో మంది మహిళలకి స్వయం ఉపాధి కల్పించాము. అందులో దగ్గర దగ్గర మేము 8,000 మందికి ఈ స్వయం ఉపాధి అనేది చేశాము. వారు చాలా మంది గొప్పగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే బయటికి వెళ్తే వాళ్ళకి 3 నెలల కోర్సు ఇవ్వాల్సింది వస్తుంది. వాళ్ళకి దగ్గర దగ్గర 10,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఆ 10,000 రూపాయలు కూడా పెట్టుకునే స్తోమత లేదు మాకి. ఇలాంటి అవకాశం మాకు శిల్ప కుటుంబం ఇచ్చిందని చెప్పి ₹1 కూడా లేకోకుండా ఉచితంగా 3 నెలలు మనం శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చాము. అందులో చాలా మంది 4,000 మంది పైగా స్వయం ఉపాధి చేసుకుంటున్నారు. కొందరు ఇంట్లో ఉంటున్నారు, కొందరు టైలరింగ్ సెంటర్లు పెట్టుకొని చేసుకుంటున్నారు. దగ్గర దగ్గర నెలకు 15 నుంచి 20,000 వరకు సంపాదించుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చింది అంటే మనకు శిల్ప కుటుంబమే కదా. వీళ్ళే కాకుండా మీరు కూడా ఈ విషయాలన్నీ ఒక 10 మందికి తెలియజేసి మనము బాగుండాలి, మన కుటుంబము బాగుండాలి. కాబట్టి ఈ విషయాలన్నీ ఒక 10 మందికి షేర్ చేస్తే ఆ 10 మందిలో 2 కూడా స్వయం ఉపాధి నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడారు అంటే మనకు కూడా సంతోషమే కదా. మనము బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని మనం కోరుకోవాలి. కాబట్టి మనకు శిల్ప మహిళా సహకారు
ఈ సంస్థ ఉన్నందుకు మనం నంద్యాలలో చాలా గర్వంగా ఫీల్ కావాలి. ఈ శిల్ప ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చే లోను చాలా సార్లు తీసుకున్నామండి. ఫస్ట్ చిన్నగా ఊదిబత్తిల వ్యాపారం చేసే వాళ్ళము. అది కొంచెం డల్ అయ్యేసరికి మళ్ళా మిషన్ తీసుకొని టైలరింగ్ చేసి తర్వాత నిదానంగా ఫాల్స్లు లైనింగ్ తెచ్చుకొని అవి అమ్ముకొని తర్వాత కిరాణం స్టోర్ ఇప్పుడు నడుపుతున్నాను ప్రెసెంట్. నాకు ఈ లోన్ చాలా సార్లు తీసుకున్నా, చాలా సార్లు బాగా ఉపయోగపడింది. అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు ఎంతో మంచి సదుద్దేశంతో మహిళలను ఆదుకోవాలని చెప్పి చిన్న పెద్ద అని ఈ పెద్ద ఎత్తున అందరికీ సహాయం చేస్తూ ఈ సంస్థ ఎంతమందికో ఉపయోగపడుతుంది. ఇటువంటి వాళ్ళను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మేము చిన్న చిన్న మొత్తాలు తీసుకొని కూడా మేము వినియోగించుకుంటున్నాము. ఇంత మంచి ఆలోచన పెట్టుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున 14 ఏళ్ల నుంచి వీళ్ళు ప్రజలకు సేవలు చేస్తున్నారు. వీళ్ళకు నా హృదయపూర్వక నమస్కారములు. నంద్యాల పట్టణంలోని ఎన్జిఓ కాలనీలో గల ఖలీల్ సిద్దికి ఎయిడెడ్ హై స్కూల్లో మంగళవారం సందడి వాతావరణం నెలకొంది. గత 37 ఏళ్లుగా ఉర్దూ మున్షిగా అలు పెరుగని సేవలు అందించిన అమ్జద్ బాషా సిద్దికి పదవీ విరమణ మహోత్సవం పాఠశాల ప్రాంగణంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కెఎం ఫసిహుద్దీన్ సిద్దికి మరియు యాజమాన్యం అమ్జద్ బాషాని దుశ్శాలువలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఆయన పదవీ విరమణ అనంతర జీవితం సుఖశాంతులతో ఆరోగ్యంగా గడవాలని ఆకాంక్షించారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाह। आज जो है हमारे खलील सिद्दीक हाई स्कूल के अंदर हमारे जो कमेटी की जानिब से असातिज़ा की जानिब से जो हमें वजीफा सबक मुलाजिमत से सबकदोश होना है, आज जो वही तारीख है। इंशाअल्लाह हर एक भी जो है इंसान जब मुलाजिमत में क्यों ना हो, जब जॉइन होता है तो उसका जो है जॉइन होना और वजीफा होना ये दोनों चीज़ें ज़रूरी है। तो अल्हम्दुलिल्लाह मैं बड़ा खुशनसीब हूँ कि मुझे ऐसी कमेटी के अंदर ऐसे हमारे बड़ों की रहबरी के अंदर जो है खिदमत करने का, पढ़ाने का मौका मिला। ये मौका जो है जो हमारे बड़े जनाब मरहूम मोइनुद्दीन सिद्दीकी रहिमहुल्लाह और केजे साहिब बाशा सिद्दीकी रहिमहुल्लाह, इन बड़ों की जो है हिदायतों से, इन बड़ों की जो है जिम्मेदारों से जो है मुझे जो है यहाँ खलील सिद्दीक हाई स्कूल के अंदर जो है एक जिम्मेदार के हिस्से से, एक असातिज़ा के हिस्से मेरा तकर्रुर हुआ। तो 1980 पर 5 में जो है तकर्रुर हुआ और 1991 में जो है मुझे एड आया, पोस्ट एड, एडमिट पोस्ट एड हुआ। तो जब से अल्हम्दुलिल्लाह सर्विस किया हूँ, टोटल सर्विस जो है 41 ईयर्स सर्विस है, लेकिन 37 ईयर्स जो है एड के साथ जो है तनख्वाह के साथ जो है काम किया हूँ। ये बड़ी मेरी खुशनसीबी है। यहाँ पढ़ाने के साथ साथ जो है तदरीस के इंतजाम के साथ साथ जो है खिदमत करने का भी मौका था। इसीलिए अल्लाह तबारक व तआला का बहुत सबसे बड़े मैं शुक्रगुजार हूँ कि अल्लाह तबारक व तआला ने मुझे ऐसी खिदमत करने का, चाहे अवामुन नास क्यों ना हो, उलमा इकराम क्यों ना हो, मुफ्तियान इकराम क्यों ना हो, असातिज़ा इकराम क्यों ना हो, तलबा और तालिबात क्यों ना हो, ये तमाम की जो है रहबरी में मुझे खुद्दाम बनकर जो है खिदमत करने का अल्लाह ने मुझे मौका दिया। कमेटी के मदरसों के लिए, बच्चों के लिए, तलबा के लिए हरदम खिदमत करने के लिए मैं तैयार हूँ, करूँगा, खिदमत करूँगा, इनकी भी खिदमत करूँगा, अवाम की भी खिदमत करूँगा, उलमा की भी खिदमत करूँगा। जो भी हमारी खिदमत के लिए जो आते हैं मैं उनकी खिदमत से ज़रूर इंशाअल्लाह खिदमत करूँगा। बस अल्लाह से दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला ये छोटी मोटी जो खिदमतें मैंने की है, इन खिदमतों को नज़र रखते हुए मेरी तमाम जो है जो भी गलतियाँ हैं, अल्लाह इन गलतियों को माफ़ करते हुए अल्लाह से हमेशा दुआ करता हूँ। अल्लाह तबारक व तआला सबकी दुआओं के सदक़े से इंशाअल्लाह मुझे हज उम्रा जो है, हज मबरूर, हज मकबूल और उम्रा जो है करने की सबकी दुआओं के साथ अल्लाह मुझे लब्बैक करते हुए अपने मुक़द्दस मक़ामात की ज़ियारत नसीब फरमा दे। और इसी के साथ इन चंद बातों के साथ जो है मैं सबका जो है हमारी कमेटी के मैनेजमेंट सदर मोहतरमा नसीमुन्निसा बेगम साहिबा का और जो है हमारे हरदिल अजीज नौजवान सबकी जो है लेकर चलने वाले डायनामिक जो है लीडर की हैसियत से जो है खिदमत करने वाले जनाब मुश्ताक मोहम्मद सिद्दीकी साहब का और तमाम दिगर असातिज़ा का, हेडमास्टर साहब का, सबका जो है तहे दिल से शुक्रिया अदा करता हूँ। నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని డైలీ వెజిటేబుల్ మార్కెట్ గేట్ల వసూళ్ల కోసం అధికారులు వేలం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు 48,90,000 రూపాయల నుండి ఈ వేలం పాట ప్రారంభమైంది. పలువురు పోటీదారులు పాల్గొన్న ఈ వేలంలో అత్యధికంగా వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి 51,15,000 రూపాయలకు పాటను పాడి వేలాన్ని దక్కించుకున్నారు.
నంద్యాల పట్టణంలో పేద ప్రజలకు మెరుగైన తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. నంద్యాల పద్మావతి నగర్లోని పాత శ్రీనివాస జూనియర్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ మరియు వాణి కిడ్స్ క్లినిక్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ వైద్యులు ప్రమోద్ కుమార్ రెడ్డి మరియు వాణి రెడ్డిలు తమ అనుభవాన్ని నంద్యాల ప్రజల కోసం వినియోగించాలని కోరారు. ప్రముఖ ఏషియన్ గ్యాస్ట్రో హాస్పిటల్ మరియు మెడికవర్ హాస్పిటల్స్లో పనిచేసిన విశేష అనుభవం కలిగిన డాక్టర్ ప్రమోద్ వాణి రెడ్డిలు తమ సేవల ద్వారా స్థానికులకు మేలు చేయాలన్న సంకల్పాన్ని ఆయన కొనియాడారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి నాణ్యమైన చికిత్సను తక్కువ ధరకే అందించి నంద్యాల ప్రాంతంలో అత్యుత్తమ వైద్య సేవల కేంద్రంగా దీనిని తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శిల్పా చక్రపాణి రెడ్డి గారు మా హాస్పిటల్ పద్మావతి నగర్ నందు కొత్తగా ప్రారంభించిన ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ వాణి చిన్నపిల్లల హాస్పిటల్ ని సందర్శించారు. అంత హాస్పిటల్ ని సార్ పరిశీలించి ప్రజలకి చక్కటి వైద్య సేవలు అందించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఎస్వి ప్రమోద్ రెడ్డి గారు భార్యమణి పివాన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఈ యొక్క నంద్యాలలో పద్మావతి నగర్ నందు కొత్తగా హాస్పిటల్ ఏర్పాటు చేయడం, దాని పేరు ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ గా, అదేవిధంగా శ్రీవాణి చిన్నపిల్లల డాక్టర్ గా ఇద్దరు కూడా హాస్పిటల్ కొత్తగా ప్రారంభించడం నాకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మనస్ఫూర్తిగా వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా గతంలో ఏఐజీలో నాగేశ్వరరెడ్డి ప్రముఖ వైద్యుడు నాగేశ్వరరెడ్డి గారి దగ్గర పనిచేయడం, అదేవిధంగా వాణి గారి కూడా మెడికవర్ హాస్పిటల్లో 3 సంవత్సరాల అనుభవం, అదేవిధంగా ప్రమోద్ రెడ్డి గారి 3 సంవత్సరాల అనుభవంతో ఈ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో పనిచేశారు కాబట్టి ఇక్కడ కూడా మన ప్రాంతంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో నంద్యాలలో ఒక హాస్పిటల్ను ఏర్పాటు చేసి పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందించాలనే ఆలోచనతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం. కాబట్టి భగవంతుడు వీరికి ఆయుధారోగ్యాలు అన్ని విధాల భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటాం. నంద్యాల పట్టణంలోని శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ ఆవరణలో వార్షిక క్రీడా వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్ మరియు డైరెక్టర్ రమ్యారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా శారీరక మరియు మానసిక దృఢత్వం కోసం ప్రతి విద్యార్థి క్రీడల్లో పాలు పంచుకోవాలని సూచించారు. చిన్నతనం నుండే విద్యార్థులకు ఒలింపిక్ క్రీడలను పరిచయం చేస్తూ వారికి అత్యుత్తమ శిక్షణ అందిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులను ఛాంపియన్లుగా తీర్చిదిద్దుతున్న వ్యాయామ ఉపాధ్యాయులను, వారికి సహకరిస్తున్న తల్లిదండ్రులను కొనియాడారు. ఈ వేడుకల్లో ప్రిన్సిపల్ కోషి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల మార్చ్ ఫస్ట్ మరియు క్రీడా ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఓకే, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విద్యార్థులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎన్ని ఈవెంట్స్ మనం జరుపుకున్నా ద కింగ్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ ఇన్ అన్ అకాడమిక్ ఇయర్, దట్ ఈస్ యాన్యువల్ స్పోర్ట్స్ డే. ఈ రోజుగా ఎంత సన్ టూ హాట్ గా ఉన్నా సరే, అది ఎంత కష్టమైనా సరే, ఎంత చెమటలు పట్టినా సరే, మామూలుగా మార్నింగ్ కాసేపు ఒక 5 నిమిషాలు ప్రేయర్ లో కూర్చోమంటే ఇబ్బంది, కానీ స్పోర్ట్స్ డే ఆ రోజు మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో ఉండమన్నా కూడా మరి ఉండడానికి సిద్ధమై వస్తామంటే వాట్ ద లవ్ టువర్డ్స్ ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వి హావ్ మాకంతా క్లియర్ గా అర్థమవుతుంది. మీకున్నటువంటి ఈ లవ్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఇట్ ఇన్స్పైర్స్ మీ టు డూ సంథింగ్ మోర్ టువర్డ్స్ ద స్పోర్ట్స్. మీకు ఇంకా మంచి గేమ్స్, స్పోర్ట్స్ టేస్ట్ చూపించాలి. అకాడమిక్స్ లోనే కాదు, గేమ్స్ అండ్ స్పోర్టింగ్ స్కిల్స్ కూడా మీలో ఎన్హాన్స్ చేయాలి. మనకు మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు మనం 9 to 5 స్కూలింగ్ లో బిజీగా ఉన్నా, బిఫోర్ స్కూలింగ్, ఆఫ్టర్ స్కూలింగ్
మరి మనం ఖచ్చితంగా స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మన స్పోర్టింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని భవిష్యత్తులో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే శాంతినికేతన్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, మేము క్రీడా భారతి తరఫున వాలీబాల్ టోర్నమెంట్ మనం ఇదే వేదికలో ఆర్గనైజ్ చేసుకుంటే జిల్లా స్థాయిలో జూనియర్స్ సీనియర్స్ రెండిట్లో కూడా ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కూడా మనం సాధించామంటే మన పిల్లల యొక్క స్పోర్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో శాంతినికేతన్ విద్యా సంస్థల నుంచి ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలి అనేటువంటి ఆ సంకల్పమే ఈరోజు మమ్మల్ని ఇంతగా ఇన్వెస్ట్ చేసి ఇంతగా సర్చ్ చేసి ఈ వైబ్రెంట్ గ్రౌండ్ ఛాంపియన్స్ స్టూడియో క్రియేట్ చేయడానికి మాకు ఇచ్చినటువంటి ఆ ఇన్స్పిరేషన్ అంతా మీకు గేమ్స్ పట్ల ఉన్నటువంటి ఆ మమకారం మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఛాంపియన్స్ స్టూడియో ఎస్టాబ్లిష్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇట్ మే బి ద ఫ్యూచర్ ఫ్యాక్టరీ ఫర్ ప్రొడ్యూసింగ్ ఛాంపియన్స్ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. మరి రాబోయే రోజులు ఎవ్రీ ఇయర్ ఇదొక మిషన్ లాగా, ఇదొక ఛాంపియన్స్ తయారు చేసే ఇండస్ట్రీ లాగా ఈ ఛాంపియన్స్ స్టూడియో తయారు కావాలని చెప్పేసి అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు మీకు అందుబాటులో చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత చక్కగా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినటువంటి ప్రిన్సిపల్ కోశీ సార్కి మరి ఇందాక మీరు చాలా కార్యక్రమాలని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శనలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా కూడా ఉన్నది. ఎంతో రిస్క్తో ఉన్నప్పటికీ కూడా ఇంత ఈజీగా మీరు కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాంటి ట్రైనింగ్ ఇచ్చినటువంటి మాస్టర్స్ని, అదేవిధంగా మీ ధైర్యాన్ని అప్రిషియేట్ చేస్తూ ఇలాగే మంచి స్పీడ్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మిగతా స్కూల్లో ఎక్కడ కానీ లేనటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ని మనం క్రియేట్ చేస్తున్నాం. అది మీకు కళ్ళ ముందరే కనబడుతుంది. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇప్పుడు ఏంటంటే విద్యా సంస్థల్లో డబ్బులు చేతికి వస్తే దాన్ని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టుకున్నాం, బయట ఇన్వెస్ట్ చేద్దాం అన్నటువంటి ఆలోచన చాలామంది విద్యావేత్తల్లో. అలా కాకుండా నేను అప్పైనా తెచ్చి మీకోసం డెవలప్ చేయాలి అన్నటువంటి ఆలోచన సుధాకర్ గారితో ఉండడం, సుధాకర్ గారు దానికోసం కష్టపడుతున్నందుకు నిజంగా సుధాకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మేమే భయపడుతూ ఉంటాం కొన్ని యాక్టివిటీస్లో ఖర్చు పెట్టాలి అని, కానీ ధైర్యంగా ముందుకు వచ్చి ఖర్చు పెట్టి చాలా డెవలప్ చేస్తున్నారు సుధాకర్ గారు. సో ఇవన్నీ గమనిస్తూ మనం స్కూల్ పట్ల మమకారాన్ని పెంచుకోవాలి, స్కూల్ పట్ల అభిమానాన్ని పెంచుకోవాలి. ఇలాంటి స్కూల్ మాకుంది అన్నటువంటి అభిప్రాయాన్ని మీ తల్లిదండ్రులకు కల్పిస్తూ, మీరు పక్కవాడికి కూడా కల్పిస్తూ, చేరితే శాంతినికేతన్ స్కూల్లోనే చేరాలి, అక్కడ చేరితేనే మాకు డెవలప్మెంట్ ఉంటుంది అన్నటువంటి భావన కలిగించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు మీరే. మీరు ఎంత పాజిటివ్గా స్కూల్ మీద బయట చెప్పగలిగితే అంత పాజిటివ్గా స్కూల్కి క్రెడిబిలిటీ వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. సో ఈరోజు అకాడమిక్గా మీకు టీచర్స్ మీకు మంచి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా కల్చరల్ ఈవెంట్స్ కూడా చాలా చూశాను. ఇక్కడే కాదు, ఇంతకుముందు గతంలో కూడా చాలా ఈవెంట్స్ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎంత లార్జ్ స్కేల్లో ఖర్చు పెట్టి కల్చరల్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయటం, తర్వాత సైన్స్ ఫేర్స్ని ఆర్గనైజ్ చేయటం, ఇవన్నీ కూడా మీ డెవలప్మెంట్ కోసం చేస్తున్నటువంటి విషయంగా మీరు భావించాలి. ఇలాంటి మంచి యాక్టివిటీస్తో స్కూల్ ఇంకా భవిష్యత్తులో మంచిగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, మీరంతా కూడా స్కూల్ ద్వారా బాగా డెవలప్ కావాలని, అలాగే స్కూల్ యాజమాన్యం కూడా బాగా డెవలప్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు సుధాకర్ గారికి, రమ్య గారికి, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా సాధికారతకు శిల్ప భరోసా. 217 మంది మహిళలకు 35,51,000 రూపాయల రుణాల పంపిణీ. నాగిని రవిసింగారెడ్డి. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ముగిసిన వెజిటేబుల్ మార్కెట్ గేట్ల వేలంపాట.
అట్టహాసంగా శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ వార్షిక క్రీడా సంబరాలు. పేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని సూచించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. విద్యారంగంలో అమ్జద్ బాషా సిద్దికీ సేవలు చిరస్మరణీయం. నంద్యాలలో ఘనంగా పదవీ విరమణ సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.